హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్. నేను ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్తో చిక్కీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో దీనికోసం అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీ యూజ్ చేస్తున్నాను. నేను గీ ఎలా ప్రిపేర్ చేశానో సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను, అది చూసేయచ్చు మీరు నా ఛానల్లో. సో ఫస్ట్ అయితే చిక్కీస్ కోసం నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. లైక్ కాజు, బాదం, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అక్రూట్ అలాంటివి తీసుకొని గీలో బాగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట, ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత దీన్ని నేను మిక్సీ చేసుకున్నాను, అంటే బరుగ్గా, లైక్ మెత్తగా స్మూత్గా కాకుండా బరుగ్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత ఇదే కడాయిలో నేను ఒక పావు కిలోకి కొంచెం తక్కువ బెల్లం వేసుకొని దాన్ని కరిగించుకున్నాను. సో దీంట్లో నేను గోంద వేసాను. ఇప్పుడు నేను ఫ్రై చేసేది గోంద అనమాట. ఇది లైక్ మీకు బ్యాక్ పెయిన్ లాంటివి, వీక్నెస్ లాంటివి ఉంటే ఇది తిన్నారంటే బాగా బలం వస్తుంది. ఇంతకుముందు కూడా నేను గోంద లడ్డు వీడియో చేశాను, మీరు నా ఛానల్లో అప్లోడ్ చేశాను, మీరు కావాలంటే అదొకసారి చూసేయచ్చు. సో గోంద అనేది బాలింతలకి అండ్ అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి మిల్క్ బాగా కావాలి అంటే యూస్ చేస్తారనమాట. సో గోందలో 2 రకాలు ఉంటాయి, అవన్నీ నేను సపరేట్ వీడియోలో పెట్టాను, మీరు చూసేయచ్చు. సో ఇలా బరుగ్గా పట్టుకొని ఇందాక బెల్లం కరిగించుకున్నాను కదా, అందులో ఈ పట్టిన మిశ్రమం వేసేసి బాగా కలిపేసుకొని ఒక ప్లేట్లో గీ పెట్టేసి బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి చిక్కీలాగా బాక్సెస్ కట్ చేసేసుకొని డ్రై అయిపోయాక తీసేసుకొని తినేసేయడమే, అంతే. సో మీరు ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అయినా కానీ, మీకు టైం లేదు అనుకున్నా కానీ, ఇలా చేసి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నారంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక్కో చిక్కీ తినేసేయడం, ఒక లడ్డు తినేసేయడం ఈజీ అయిపోతుంది. నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.